మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా తోపనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. సమీపంలోని తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో కట్టపై వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆ నీటిలోనే ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ఫలితంగా రాత్రంతా ప్రయాణికులు బస్సులోనే ఉన్నారు. తమను కాపాడాలని బంధువులకు, అధికారులకు సమాచారం అందించారు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చిక్కున్నాం సార్. మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు, పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనికి. ఇప్పుడు చూసాం కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. మాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రస్తుతం వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది? అలాగే చూసుకుంటే ఒక బస్సు కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అయితే రోడ్డుపైన నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. మరి ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి వారికి సంబంధించి ఇటు అధికారులు ఏమైనా స్పందించారా? ఈ సమస్యకి సంబంధించి ఇటు ప్రయాణికుల్ని ఇక్కడ వరకు తరలిస్తున్నారు అనుకోవచ్చు వేణు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ తర్వాత వరంగల్ రెండు జిల్లాలు వరద బీభత్సం అయితే సృష్టిస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో దాదాపుగా 52 సెంటీమీటర్ల వర్షపాతం మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి మండలంలో నమోదైంది. పర్వతగిరిలో వరంగల్ జిల్లా సంబంధించిన పర్వతగిరిలో కూడా 48 సెంటీమీటర్ల వర్షపాతం, భారీ వర్షపాతం అత్యధికంగా ఈ రెండు జిల్లాల లోపల నమోదైంది. అయితే మహబూబాబాద్ జిల్లా అయితే మొత్తంగా చుట్టూ వైపులా కూడా దాదాపు మహబూబాబాద్ టౌన్కి వచ్చేటువంటి అన్ని రహదారులు కూడా పూర్తిగా తెగిపోయి వాగులు ఉధృతంగా ప్రవేశించడంతో రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అయితే వరంగల్లోని నెక్కొండ వద్ద బస్సు పూర్తిగా వట్టి వాగు పూర్తి స్థాయి లోపల తెగి రోడ్డుపైకి భారీ ఎత్తున ప్రవేశించడంతో అక్కడ ఆర్టీసీ బస్సు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రాత్రి నుంచి కూడా అక్కడే నిలిపివేశారు. అట్లాంటి పరిస్థితి మొత్తంగా వరంగల్ మహబూబాబాద్ జిల్లాలోని దాదాపు మహబూబాబాద్ జిల్లాలోని 82 తండాలు ఆ గ్రామాల లోపల ముప్పు గురైన పరిస్థితులు ఉంటే వరంగల్ నగరం లోపల 32 కాలనీలు నీట మునిగాయి. దాంతో పాటుగా పర్వతగిరి, నెక్కొండ వైపుగా 22 గ్రామాలు పూర్తిగా నీటి లోపల మునిగాయి. ప్రస్తుతానికి ఆ ఆర్టీసీ బస్సు తోపనపల్లి చెరువు దగ్గర ఆర్టీసీ బస్సును ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాన్ని చేరవేసేందుకు డిఆర్ఎఫ్ టీమ్స్ వరంగల్ నుంచి ప్రత్యేక టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళాయి. వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా ఒక ప్రళయం మాదిరిగా వర్షము మహబూబాబాద్ జిల్లా లోపల తీవ్ర ప్రతాపం అయితే చూపుతుంది. అందులో నెల్లికుదురు, తొర్రూరు మండలాలు, కేసముద్రం మండలాలు అయితే భారీ స్థాయి లోపల వరద నీటితోని గ్రామాలే ముంపు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక గ్రామాలు తండాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా తమ స్లాబ్ల మీదకి ఎక్కి మరీ ప్రాణాలు కాపాడుకుంటూ కొంతమంది అక్కడి నుంచి ఆడియో వాయిస్లు కూడా అధికారులకు పంపిస్తున్నారు. తమను కాపాడండి, చనిపోయే పరిస్థితిలో ఉన్నామంటూ కూడా అంతటి భీకర పరిస్థితులు మహబూబాబాద్ జిల్లా లోపల కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు తొర్రూరు లోపల పెద్ద చెరువు పూర్తిగా మత్తడి పడింది. అది తెగే పరిస్థితి ప్రమాద స్థాయికి కూడా చేరుతుంది. అంటే ఆ చెరువు కనుక తెగితే తొర్రూరు టౌన్ లోపల దాదాపు 30 నుంచి 40 వేల మందిని పూర్తి అక్కడి నుంచి సురక్షిత తరలించిన పరిస్థితి. అంటే ఆ స్థాయి లోపల భీకర వర్షము, వరదలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వరంగల్ జిల్లా లోపల కొద్దిసేపటి క్రితమే వర్షం తెరిపివ్వడంతో కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు తరలించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ దాదాపు ఇప్పటికే 8 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు లోతట్టు ప్రాంతాలు ఎంకే నగరు, ఎన్హెచ్ నగరు, ఎన్టీఆర్ నగరు, సాయినగర్ కాలనీ ప్రజలందరినీ కూడా ఎగువ ప్రాంతాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే ఇది హనుమకొండకు సంబంధించినటువంటి విష్ణుప్రియ కాలనీ. అంటే కాలనీ అవతల వైపు వెళ్ళడానికి కూడా ఇట్లాంటి వరద నీరు చుట్టుముడుతుండటంతో మరికొద్ది సేపట్లో ఇదంతా కూడా రాకపోకలు పూర్తిగా నిలిచే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఆ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ ప్రజల్ని ఎగువ ప్రాంతాలకు పునరావాసకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రధానంగా అటు మహబూబాబాద్ కేసముద్రం నుంచి మహబూబాబాద్ వెళ్లాల్సిన రోడ్డుపై కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి పూర్తిగా వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. దాంతోపాటు రైల్వే ట్రాక్ కూడా ఇంటికన్న వద్ద పూర్తిగా డ్యామేజ్ కావడంతో ఇప్పటికే
ట్రైన్లు నిలిపివేశారు. అయితే సెంట్రల్ నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీమ్స్ అక్కడికి రావడం జరిగింది. వారికి కూడా మరమ్మతులు కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇదే వర్షం ఇట్లాగే కొనసాగితే మాత్రం పూర్తిగా అటు రైల్వే వ్యవస్థ ఇప్పటికే దెబ్బతింది, దాంతోపాటు రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. ఇక ప్రజలకు రాత్రి నుంచి కూడా ఆ తిండి దొరకని పరిస్థితి, మంచి దొరకని పరిస్థితి. సో 24 గంటల పాటు ఇదే కనుక పరిస్థితి కొనసాగితే భారీ స్థాయి లోపల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి బీఆర్ఎఫ్ టీంలన్నీ డిప్లాయ్ చేసినప్పటికీ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలింపు చేయడము, అక్కడి నుంచి ప్రజల్ని చేరవేసే పరిస్థితి మాత్రం కొంత క్లిష్టతరమైన పరిస్థితి కూడుకుని. ఎందుకంటే ఎటు చూసినా కూడా వర్షాలు, వరదలు పూర్తిగా రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా చెరువులు, కుంటలు తెగే పరిస్థితి చేరుకొని ఊర్లకు ముంచెత్తే పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఓవరాల్ గా వర్షం ఎడితెరిపిస్తే తప్ప, కొంత శాంతించిస్తేనే తప్ప ప్రజలు కొంచెం వాళ్ళంతే ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడే పరిస్థితి కనిపించట్లేదు. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు. ట్రైన్ నడతలేవట